అందరికీ నమస్కారాలు. నేను మీ రంగబాబు సారిపల్లి, అలాగే జవాన్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీను పప్పల. మీ ఇద్దరం ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి గత సంవత్సరం మార్చి 18వ తారీఖున జవాన్ స్పోర్ట్స్ను ఉడాకాలంలో ప్రారంభించాము. ఈ రోజుకి ఒక 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ యానివర్సరీ డే ఆ దేవుడి దయ వల్ల, అలాగే మా కస్టమర్స్ అండ్ ఫ్రెండ్స్ యొక్క ఆదరణ వల్ల ఈరోజు సక్సెస్ఫుల్గా మేము 1 year కంప్లీట్ చేసుకున్నాము. ఈ 1 year కంప్లీట్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ఒక అనాథాశ్రమంలో మేము చాలామంది పిల్లలకి వాళ్ళకి ఉదయకాలంలో బ్రేక్ఫాస్ట్ అయితే ఒక 75 మంది పిల్లలకి మేము సప్లై చేసాము. ఎందుకంటే మేము చెప్పిన విధంగానే జవాన్ స్పోర్ట్స్ ద్వారా ఒక బిజినెస్ ద్వారా కూడా సమాజ సేవ చేయొచ్చు, ఆ ఉద్దేశంతోనే మేము ఈ స్పోర్ట్స్ పెడుతున్నాము. మీరు ఇచ్చిన ప్రతి రూపాయిలో కూడా % పేద పిల్లలకు, లేని వారికి, అనాథ పిల్లలకు ఇవ్వాలనే మంచి దృక్పథంతో ఈ స్పోర్ట్స్ పెడుతున్నాము. మేమైతే లాభాల గురించి అయితే ఎటువంటి ఆశించడం, ఎందుకంటే యాజ్ యువర్ ఇండియన్ ఆర్మీ సర్వీస్ చేసి మీరు రిటైర్ అయిన తర్వాత మా పెన్షన్ డబ్బులు మా జీవితకాలం సరిపోతుంటాయి. సో వచ్చిన డబ్బులు ఎలాగైనా లేని వారికి, పేద పిల్లలకు వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మేము పెట్టాం. అదేవిధంగా ఎంతో విలువైన డిజైర్ సొసైటీ HIV వైరస్తో బాధపడుతున్న మన గాజువాక ప్రాంతంలో ఉన్న కొంతమంది పిల్లలు చూడండి, చూస్తున్న వీళ్ళందరికీ కూడా మేము వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం 10,000 రూపాయల చెక్ను మా జవాన్ స్పోర్ట్స్ యానివర్సరీ డే సందర్భంగా వీళ్ళ భవిష్యత్తు కోసం ఇవ్వడం అయితే జరిగింది. ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి ఆ దేవుడి దయ, మీరు మమ్మల్ని ఆదరించారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తాము. ఈ భవితరాల్లో కూడా మంచి కార్యక్రమం చేయాలని ఆశిష్టపడుతున్నాము. కేవలం జవాన్స్ ట్రస్ట్ ద్వారా పెట్టి అనేకమైన పిల్లలకు, ఆ పేద పిల్లలకు కానీ, స్కూల్స్ ఫీజు లేక బాధపడుతున్నవారు, స్టేషనరీ లేక బాధపడుతున్నారు, బట్టలు లేక బాధపడుతున్నారు, ఇలాంటి వారు అందరికీ కూడా మేము ఈ యొక్క బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగం ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు, అదేవిధంగా ఈ 2వ ప్రోగ్రాంలు అయితే చాలా అదే జనరేషన్ సేవ అనాథ పిల్లలకైతే స్టేషనరీ, జవాన్ స్పోర్ట్స్ స్టేషనరీ నుంచి కొంత కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మా అమ్మాయి అవిల జోషి బర్త్డే సందర్భం కూడా అదే రోజు జరిగింది కాబట్టి అక్కడ కూడా మేము ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క రూపాయి కూడా సమాజానికి వెళ్ళాలి అని ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. మమ్మల్ని ఎంతవరకు ఆదరించిన అనేక మంది కస్టమర్లకు, ఫ్రెండ్స్కు పేరున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మీరు కానీ ఆదరించకపోతే ఈ సంవత్సరాలు మేము ఇంతవరకు బిజినెస్ చేయలేము. ఇంకా రాబోతున్న సంవత్సరాలు కూడా మీ మంచి ఆదరణ గాజువాక ప్రాంతం, విశాఖపట్నం ప్రాంతంలో ఇదే ఆదరణ మాకు చూపించి ఇంకా భవిష్యత్తులో మంచి లాభాల్లో మేము వెళ్ళినట్లయితే ఇంకా మంచి ట్రస్ట్గా మెయింటైన్ చేసి జవాన్స్ ట్రస్ట్గా పెట్టి ప్రతి సంవత్సరం కూడా మంచి సమాజ కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాం. సో మేము ముందుగా ఒక కమిట్మెంట్ ఇచ్చాము. ఈ జవాన్ స్పోర్ట్స్ స్టేషనరీ ఒక సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి మేము దానికోసం ఖర్చు పెడతామని అనుకున్నాము. సో అదేవిధంగా దానికి ఖర్చు పెట్టాము. 10,000 రూపాయలు HIVతో బాధపడుతున్న పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఫీజుకి ఇచ్చాము. అది తక్కువ అమౌంట్ అయినప్పటికీ ఇంకా కూడా చాలా మొత్తంలో ఈ జవాన్ స్పోర్ట్స్ స్టేషనరీ అనేక మంది పిల్లలకు కానీ, వృద్ధాశ్రమంలో ఉన్నవారికి కానీ, వికలాంగులకు కానీ ఎవరికైనా సరే ఒక పెద్ద మొత్తంలో ఇవ్వాలని మేము ప్రయాసపడుతున్నాం. సో ఎవరైతే వీడియో చేస్తున్నారో మీరు ఇదే విధంగా జవాన్ స్పోర్ట్స్ను ఆశీర్వదించండి. 100% సమాజ సేవా కార్యక్రమాలు చేయడానికైతే మేము ఎప్పుడు కూడా వెనకాడము. యాజ్ యువర్ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా ఇన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేసిన తర్వాత సమాజానికి ఏదో చేయాలని ఒక మంచి దృక్పథంతో అయితే ఈ స్పోర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి పిల్లలకు మా స్పోర్ట్స్ అనాథ పిల్లలకు, పేద పిల్లలకు కూడా సహాయంగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది క్రీడాకారులు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన ఆర్థిక సహాయం లేక వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారికి కూడా టీషర్ట్స్ విషయంలో కానీ, స్పోర్ట్స్ కిట్ విషయంలో కానీ అధికమైన లాభాలు మేము ఆశించకుండా చాలా ఫ్రీగా కూడా చాలామందికి ఇస్తున్నాము. ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో పెట్టాం కాబట్టి ఈ వీడియో ఎవరైతే చేస్తున్నారో సమాజ సేవ చేస్తున్న ఇలాంటి స్పోర్ట్స్ని మీరు ఆదరించాలి. మీరు ఆదరించడమే కాదు, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.